హర్యానాలో దారుణం జరిగింది. పెళ్లిలో తనకంటే అందంగా తయారైందని బాలికను హత్య చేసింది ఓ కసాయి మహిళ. అంతకు ముందు కూడా తనకంటే అందంగా ఉన్నారని అసూయతో ఇద్దరు బాలికలను చంపింది ఆ మహిళ. నీటి టబ్బులో ముంచి ఊపిరాడకుండా చేసి ఆ తర్వాత ప్రమాదవశాత్తు మరణాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు కన్న కొడుకును కూడా అలాగే చంపేసింది ఈ కసాయి తల్లి. తనకంటే అందంగా ఎవ్వరూ ఉండకూడదనే ఘాతుకానికి పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. తాజాగా డిసెంబర్ 1న పెళ్లి వేడుకలో మేనత్త కూతురిని చంపింది పూనం. స్టోర్ రూమ్లో నీటి టబ్లో ముంచి చంపేసింది. ఆ తర్వాత గదికి తాళం వేసి వెళ్ళింది. చిన్నారిది హత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. పూనంను అనుమానించి విచారిస్తే మొత్తం వ్యవహారం బయటపడింది. హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో పాటు మిగతా హత్యల గురించి కూడా ఆ నిందితురాలు నోరు విప్పింది. దీంతో పోలీసులు విస్తుపోయారు. 2023లో పూనం మొదటి హత్య చేసింది. తనకంటే అందంగా ఉందని వదిన కుమార్తెను చంపేసింది పూనం. ఎవ్వరికి అనుమానం రాకుండా ఇక తన కొడుకును కూడా చంపేసి ఈ మొత్తం వ్యవహారం నడిపించింది. అదే టబ్లో పడేసింది. మరో ఇద్దరు బాలికలు కూడా అలాగే చంపింది పూనం. పూనం నిజస్వరూపం తెలిసి అక్కడ వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోతున్నారు. కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు కూడా నివ్వెరపోయే పరిస్థితి వచ్చింది. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. తనకంటే అందంగా ఉండాలన్న అసూయతో బంధువైన మహిళ ఒక బాలికను హత్య చేసి నీటి టబ్లో ముంచి చంపింది. దర్యాప్తు చేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గతంలో తన కొడుకుతో సహా 3 పిల్లల్ని కూడా ఇలాగే హత్య చేసినట్లుగా తెలుసుకొని పోలీసులు షాక్ అయిన ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. ఇక ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా ఒక్కసారిగా ఈ విషయాలు తెలిసి విస్తుపోయారు. హర్యానాలోని పానిపట్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సోనిపట్కు చెందిన 6 ఏళ్ల విధి తన తల్లిదండ్రులు, 10 నెలల కవల సోదరుడు, తాత, నానమ్మతో కలిసి పెళ్లి వేడుక కోసం పానిపట్ ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతంలో ఈ దుర్మార్గురాలి కంటపడ్డారు. తనకంటే అందంగా తయారైన ఆ బాలికను చూసి ఈ దుర్మార్గురాలు ఓర్చుకోలేకపోయింది. ఇంకా అంతేకాకుండా ఆ పాపను పిలిచి ఎవరికి కంటపడకుండా హత్య చేసి మరి తాళం వేసి పెట్టింది. డిసెంబర్ 1న విధి తల్లిదండ్రులు పెళ్లి ఊరేగింపుతో కలిసి వెళ్ళారు. ఆ బాలిక కనిపించడంతో కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందారు. బంధువైన పూనం ఇంటి మొదటి అంతస్తులో నానమ్మ వెతికింది. అక్కడున్న స్టోర్ రూమ్ డోర్ తెరిచి చూసింది. వాటర్ టబ్లో ఆ నీటిలో విధి తల మునిగి ఉండటం చూసి ఆమె షాక్ అయింది. ఆ బాలికను వెంటనే హాస్పిటల్కి తరలిస్తే అప్పటికే మరణించినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. ఇక బాలిక తండ్రి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె మేనత్త పూనమే ఆమెను హత్య చేసినట్లుగా దర్యాప్తులు తెలుసుకున్నారు. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించినప్పుడు అనేక విస్తుగొల్పే అంశాలు బయటపడ్డాయి. తనకంటే అందంగా ఉన్న బాలికలను గతంలో కూడా హత్య చేసినట్టుగా తెలుసుకొని పోలీసులు షాక్ అయ్యారు. 2023లో వదిన కుమార్తెను ఇలాగే నీటిలో ముంచి చంపింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు తన కొడుకును కూడా అదేవిధంగా హత్య చేసింది. ఈ ఏడాది ఆగస్టులో శివా గ్రామానికి చెందిన బంధువైన బాలికను తనకంటే అందంగా ఉండడంతో అదే మాదిరిగా నీటిలో ముంచి చంపింది. ఇప్పటి వరకు ఈ పిల్లలంతా ప్రమాదవశాత్తు మరణించినట్లుగా అందరూ భావించారు. అయితే వారిని తానే చంపినట్లు పూనం చెప్పడంతో పోలీసులు షాక్ గురయ్యారు. వెంటనే ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. అంతా సందడిగా పెళ్లి వేడుకలో పాల్గొంటున్న వేళ ఈమె చేసిన ఘాతుకానికి ఒక్కసారిగా ఆ పెళ్ళింట విషాదమైతే నింపింది. ఏకంగా అనుమానం రాకుండా గతంలో తన కొడుకును కూడా చంపిందంటే ఆమె పిచ్చి ఎంతలా ముదిరిందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ఘటనలన్నీ కూడా విన్న తర్వాత పోలీసులతో పాటు ఆమె బంధువులంతా కూడా విస్తుపోవడం వల్ల వంతైంది. వాస్తవానికి ఈ మొత్తం వ్యవహారాన్ని మానసిక పరిభాషలో ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా బ్యూటీ కాంప్లెక్స్ అంటారు. ఆడవాళ్ళకి బ్యూటీ కాంప్లెక్స్ అనే ఒక మానసిక రుగ్మత వస్తే కనుక తమ అందాన్ని తాము తక్కువ చేసి చూసుకోవడం, ఇతరులతో పోల్చుకుంటూ ఒక అనారోగ్యకరమైనటువంటి ఊహాజనిత ప్రపంచంలో ఉంటారని సైకాలజిస్టులు చెప్తున్నారు. అలాగే ఈ కాంప్లెక్స్ వల్ల, ఈ బ్యూటీ కాంప్లెక్స్ అనే ఈ మానసిక రుగ్మత వల్ల చాలామంది ఇలాంటి నేరపూరిత చర్యలకు పాల్పడతారనడానికి ఈ ఘటన మనకు ప్రత్యక్ష ఉదాహరణగా తెలుస్తోంది. ఆత్మ న్యూనతాభావం ఏర్పడుతుందంటారు. అలాగే తమపై తమకు నమ్మకం సన్నగిల్లి తమకంటే ఇతరులు అందంగా ఉన్నారనే ఒక పిచ్చి వ్యామోహంతో, ఒక పిచ్చి పోలికలతో ఇలాంటి ఘటనలకు పాల్పడతారని కూడా
పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ బ్యూటీ కాంప్లెక్స్ ఆధారంగానే ఈ మహిళ ఇలాంటి ఘటనలు పాల్పడ్డట్టుగా చెప్తున్నారు. అంతేకాదు ఆ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి నేరాల మీద నేరాలు చేస్తూ వచ్చింది ఈ పూనం. తన కొడుకును కూడా, చిన్నారైన తన కొడుకును కూడా ఎవ్వరికీ అనుమానం రాకుండా హతమార్చిందంటే చూసుకోవచ్చు ఒక్కసారిగా. ఎంత అభద్రతా భావానికి కేవలం అందం అనే ఒక బ్యూటీ అనే ఒక ఎలిమెంట్ని ఆధారంగా చేసుకొని, ఒక అందం అనే ఒక అంశాన్ని ఆధారంగా చేసుకొని, ఒక అభద్రతా భావానికి లోనై, ఒక ఆత్మ న్యూనతా భావానికి లోనై ఈ రకంగా బాహ్య ప్రపంచంలో మిగతా వ్యక్తులు, ఇంకా ఈవిడ చేసిన దారుణం ఏంటంటే తన తోటి వయసు వాళ్ళని కాకుండా చిన్న పిల్లలతో కంపారిజన్ చేసుకోవడం, తనకంటే తన పిల్లల కంటే తక్కువ వయసున్న పిల్లలతో పోల్చుకొని తనకంటే అందంగా తయారయ్యారని లేదా తనకంటే ముద్దుగా కనబడుతున్నారని చిన్న చిన్న పిల్లల్ని లేదా మంచి కాస్ట్యూమ్స్ వేసుకున్నారని ఈమె చంపిన తీరు చూస్తుంటే నిజంగా ఆమె మానసిక రోగం ఎంతలా పెరిగిపోయిందో ఒక్కసారిగా ఈ ఘటన మనకు రుజువు చేస్తుంది. ఇలాంటి వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు చెప్తున్నారు. సమాజంలో ఇలాంటి వాళ్ళు అక్కడక్కడ ఉంటారని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. హర్యానాలో నిజంగా ఈ ఘటన సంచలనం రేపింది. ముఖ్యంగా ఇలాంటి మనస్తత్వం తయారవడానికి ఇటీవల కాలంలో సోషల్ మీడియా కూడా చాలా ప్రభావితం చేస్తుంది. మనుషుల మెదళ్లను పూర్తిగా మార్చివేస్తోంది. అలాగే ఒక అవాస్తవికమైనటువంటి అందాన్ని ఊహించుకోవడం, అవాస్తవికమైనటువంటి కొన్ని ఆదర్శాలను వీళ్ళు పుణికిపుచ్చుకోవడం, ఆ రకమైనటువంటి అవలక్షణాలు, ఇది ఆదర్శం కూడా కాదు, అవలక్షణాలను పుణికిపుచ్చుకోవడం ద్వారా ఇవన్నీ కూడా ఒక స్వీయ ఆత్మ న్యూనతా భావానికి దారితీస్తున్నాయంటూ మానసిక నిపుణులు చెప్తున్నారు. మొత్తం మీద సోనం చేసిన ఈ వ్యవహారంతో కుటుంబ సభ్యులైతే విస్తుపోయారు. ఏకంగా సోనమే ఇన్ని హత్యలు చేసింది. ఇన్ని రోజుల పాటు ఆ నలుగురు చిన్నారులు కూడా చనిపోవడానికి రకరకాల కారణాలు ఊహించుకున్నారు. కానీ ఆ నలుగురిని 4 రూపాల్లో సోనం హత్య చేసి నలుగురిని కడతీర్చిందంటే ఇప్పుడు కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కసారిగా గుండెలు జారిపోయినంత పని అయింది. ఇంత పని చేసిన కేవలం అందం గురించి, ఇక్కడ కారణం కూడా చెప్తే చాలా సిల్లీగా ఉంది. అందం, బాహ్య అందం లేదా ఆత్మన్యూనత భావం, ఇతరులతో పోల్చుకునే తత్వం ఏదైతే ఉందో అది ఆమెలో ఆ నేరపూరిత లక్షణాన్ని పురుగొల్పి ఆమెను నేరస్తురాలుగా చేసింది. ఇవాళ కట్టకట్టాలు లెక్కించేలా తయారైంది. మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరైనా ఇలాంటి మనస్తత్వం కలవారు ఉంటే మీరు కూడా అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే మనుషుల రూపంలో ఉండే రాక్షసులు మనం గుర్తించలేం. అందుకే మనమే జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనబడుతుంది. 1 दिसंबर को शाम को एक कंट्रोल रूम में सूचना मिलती है कि एक 6 साल की बच्ची विधि नौलथा गांव में तो पानी के टब में डूबने से उसकी मृत्यु हो गई है। पुलिस मौके पर पहुंची, शुरुआती छानबीन की, पता लगा कि एक जब वो डेड बॉडी रिकवर हुई थी तो कमरा बाहर से बंद था, तो हालात संदेहजनक थे। तो बॉडी को वहाँ से शिफ्ट करवा के हॉस्पिटल में रखवाया गया और उसमें हमने मर्डर का केस, जो सीन ऑफ क्राइम टीम और जो प्राइमरी वैसी लगने से देखने से मौके को लगा था कि मैं इसमें हत्या की आशंका और हत्या ही लग रही थी, तो उसमें 6 साल की बच्ची विधि की जो हत्या थी उसमें हमने FIR दर्ज करके 2 तारीख को हमारी क्राइम टीम और DSP जो हमारे CAW नवीन, उनकी एक टीम बना के इसके अनुसंधान में हमने लगाया था। ये जो बच्ची थी ये पाल सिंह जो है उसकी पोती थी और वहाँ पर शादी का फंक्शन था, तो बारात वहाँ से जा चुकी थी और बच्ची वहाँ ट्रेस नहीं हो रही थी। तो घर वाले ढूंढ रहे थे कि बच्ची बारात में तो नहीं चली गई है। फ़ोन फान करके पता किया तो भी नहीं पता लगा कि बच्ची कहाँ है। तो उसकी ढूंढ जब शुरू हुई तो कमरे में मृत अवस्था में पाई गई थी। तो हमने उसी की ही जो रिश्ते में चाची लगती है उसको इसमें गिरफ्तार किया है। वजह जो उसकी हत्या करने की है, इस औरत से कल से पूछताछ जो हम डिटेल में की है, यही इन्होंने बताया कि जो सुंदर बच्चियां हैं उनसे इसको नफरत सी है। इन्हें पहले और भी कई खुलासे हुए हैं, इसने और भी 3 बच्चों की हत्या की हुई है पीछे। कुछ तो 2 तो सोनीपत में ही, जहाँ भावड़ में जहाँ ब्याह हुई है, जहाँ की शादीशुदा है, वहाँ भी 2 बच्चों की इसने 2023 में 2 बच्चों की पानी के हौद में यूँ डुबो के मार दिया था। लेकिन उस पर कोई FIR दर्ज नहीं है। उसमें भी हम यहाँ से जो डिटेल्ड एक रिपोर्ट है